హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు తెలంగాణ పౌర సరఫరా శాఖ ఏదైతే ఉందో ఒక 2-3 రోజుల కింద ఒక కొత్త గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. రేషన్ కార్డు ఎవరైతే కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో, అలాగే కుటుంబ సభ్యుల పేర్లను యాడ్ చేసుకోవాలనుకున్నా, ఇంకా మీ పేరు ఏమైనా తప్పుగా ఉంటే మీ సేవాదారుని అయితే అప్లికేషన్ చేసుకోవచ్చనే ఈ గైడ్లైన్స్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. కానీ మీ సేవా కమిషనర్ ఎవరైతే ఉన్నారో మాకు ఎలాంటి గైడ్లైన్స్ రాలేదు. కేవలం ప్రజాపాలన తీసుకున్న ఏవైతే దరఖాస్తులు ఉన్నాయో వాటిని మీ సేవ ద్వారా ఆన్లైన్లో ఎంట్రీ చేయమని మాత్రమే మాకు గైడ్లైన్స్ అయితే ఇచ్చారైతే చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కమిషన్ రేషన్ కార్డులను ఆపేసిందని అయితే ఈ రూమర్ అయితే స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో ఇలా చాలా రూమర్ స్ప్రెడ్ అయిన అనంతరం మనకు మండే నుంచి ఈ రేషన్ కార్డు అప్లికేషన్స్ అయితే మీ సేవ ద్వారా అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకున్న డౌట్స్ అయితే మ్యాక్సిమం క్లియర్ అయిపోతాయి ఈ వీడియోలో. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వేని అయితే అప్పట్లో నిర్వహించడం జరిగింది. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన తర్వాత మీ సేవ ద్వారా ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకోవాలనుకున్నా, లేదా కుటుంబ సభ్యులను పేర్లను యాడ్ చేసుకోవాలనుకున్నా మీ సేవ ద్వారా అప్పట్లో అవకాశం అయితే కల్పించడం జరిగింది. చాలామంది కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకున్నారు, అలాగే కుటుంబ సభ్యుల పేర్ల కోసం కూడా అప్లికేషన్ అయితే అప్పట్లో చేసుకోవడం జరిగింది. కానీ కేంద్రం స్టేట్స్కి కొన్ని గైడ్లైన్స్ అయితే అప్పట్లో ఇవ్వడం జరిగింది. ఏవైతే ఫేక్ రేషన్ కార్డ్స్ ఉంటాయో, ఎవరైతే అనర్హులు ఉన్నారో వాటికి సంబంధించిన డూప్లికేషన్స్ అన్ని రిమూవ్ చేసి క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వమని అయితే అప్పట్లో కేంద్రం అయితే తెలపడం జరిగింది. అలా తెలపడం ద్వారా మీ సేవకు సంబంధించిన అప్లికేషన్స్ అయితే అన్ని అలాగే పెండింగ్ ఉండిపోయి వాటిని యాక్సెప్ట్ చేయలేదు. సో అప్పటికి అలా బ్రేక్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మళ్ళీ కొత్త రేషన్ కార్డుని యాక్సెప్ట్ చేయడం కానీ, అలాగే కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు తీసుకోవడం కానీ అయితే చేయలేదు. ఇలా చేయకపోవడం వల్ల చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలన ఏవైతే అప్లికేషన్ తీసుకున్నారో రేషన్ కార్డుకి సంబంధించి ఆ అప్లికేషన్స్ని మళ్ళీ మీ సేవ ద్వారా అయితే ఆన్లైన్లో అయితే ఎంట్రీ చేశారు. అండ్ ఇంకా అప్పట్లో ఏవైతే మెంబర్ యాడింగ్ కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నారో దానికి సంబంధించిన లిస్ట్ కూడా గ్రామ పంచాయతీలకు అయితే మ్యాక్సిమం అయితే రావడం జరిగింది. సో వీటన్నిటిని మళ్ళీ పెండింగ్లో ఉన్న వాటిని అన్ని అలాగే ఉంచారు ఇప్పటికి కూడా. సో ఇప్పుడు మళ్ళీ మీ సేవ ద్వారా అయితే అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు కొత్త రేషన్ కార్డు కోసము. ఇంకా కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈ పాతవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాక్సెప్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి కొత్త రేషన్ కార్డు, అలాగే అప్పట్లో ఏవైతే రేషన్ కార్డు కోసం అప్లికేషన్ కావచ్చు, కుటుంబ సభ్యుల పేర్లు కావచ్చు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళవి అవన్నీ యాక్సెప్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇలా సడన్గా కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ ఆన్లైన్లో తీసుకోవడం ద్వారా మీ సేవల దగ్గరనైతే చాలా రద్దీ అయితే ఏర్పడుతుంది. ఇలా రద్దీ అవ్వడం వల్ల ఈ అప్లికేషన్స్ అయితే అవ్వడం లేదు, కొంచెం సర్వర్ ఇష్యూ అలాంటివి అయితే వస్తున్నాయి. ఇప్పుడు మీకున్న డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ప్రజాపాలనలో ఆల్రెడీ అప్లికేషన్ చేసుకుంటే మీరు మళ్ళీ మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే, మీరు ఏదైతే ఆఫ్లైన్లో అప్లికేషన్ ఇచ్చారో దాన్ని ఆన్లైన్లో మీ సేవ ద్వారా మళ్ళీ డేటాను అయితే ఎంట్రీ చేస్తారు. కాబట్టి మీరు మీ సేవలో అప్లికేషన్ చేసుకున్నా అది మీకు డూప్లికేట్ అయితే చూపించడం జరుగుతుంది. సో మీరు మళ్ళీ ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకుంటే మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా ఎవరైతే రేషన్ కార్డు నుంచి సపరేట్ అవ్వాలనుకుంటున్నారో, రేషన్ కార్డు నుంచి పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, సపరేట్ అవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ డిలీట్ అయితే చేయించుకోవాలి. డిలీట్ చేయించుకున్న తర్వాతనే మీరు మళ్ళీ కొత్తగా రేషన్ కార్డు కోసం అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అమ్మాయి అయితే వాళ్ళ ఫ్యామిలీ నుంచి రేషన్ కార్డు నుంచి అయితే డిలీట్ చేయించుకోవాలి, అలాగే అబ్బాయి అయితే వాళ్ళ ఫ్యామిలీ నుంచి డిలీట్ చేయించుకొని మీరు కొత్తగా రేషన్ కార్డు కోసం అయితే అప్లికేషన్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్ అన్ని ఫామ్స్ తీసుకెళ్ళి మీ సేవలో సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే, ఆల్రెడీ మీ ఆధార్ కార్డులను అందులో డేటాలో ఎంట్రీ చేస్తే అక్కడ మీకు దిస్ ఆధార్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చూపించడం జరుగుతుంది. కాబట్టి అప్లికేషన్ ముందుకెళ్ళదు. ఫస్ట్ మీరు డిలీట్ చేయించుకున్న తర్వాతే మీరు కొత్తగా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. ఎక్కువగా అప్లికేషన్స్ అయితే కొత్త రేషన్ కార్డు కోసమే రావడం జరుగుతుంది. అన్ని అప్లికేషన్స్తో పోల్చుకుంటే ఈ కొత్త రేషన్ కార్డు అప్లికేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయైతే చెప్తున్నారు. సో ఎంతమందికి కొత్త రేషన్ కార్డు ఇస్తారని అయితే చూడాల్సిందే. అలాగే దీనికి లాస్ట్ డేట్ అంటూ ఏమైతే మెన్షన్ చేయలేదు. ఎంతవరకు ఈ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు, తర్వాత మీ సేవకు సంబంధించిన పోర్టల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు డిసేబుల్ చేస్తారో కూడా తెలియదు. కాబట్టి అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఇది మొత్తాన్ని ఈ వీడియోని అయితే మీకు వీడియో యూస్ఫుల్ అంటే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.